హలో ఎవ్రీవన్. రీసెంట్గా యూపీఎస్సీ 186 డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. ఓకే, దీనికి లాస్ట్ డేట్ 17th జూలై. ఓకే, సో చాలా ఇంకొంచెం తక్కువ టైమే ఉంది. సో తొందరగా అప్లై చేయండి. సో ఈ వీడియోలో యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది అండ్ సిలబస్ ఎలా ఉంటుందని డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ వీడియోలో రెఫరెన్స్ బుక్స్ ఏవే ఫాలో అవ్వాలనేది నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే, సో ఫస్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ చూడండి. సో మామూలుగా యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందంటే, ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, విచ్ ఈస్ కండక్టెడ్ బై యూపీఎస్సీ. ఫస్ట్ రిటన్ టెస్ట్ ఉంటుంది, ఫాలోడ్ బై రిటన్ టెస్ట్లో క్వాలిఫై అయితే నెక్స్ట్ మనకి ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఇంటర్వ్యూ, సో రిటన్ టెస్ట్కి 75, ఇంటర్వ్యూకి 25 రేషియోలో మార్క్స్ అనేది అలాట్ చేస్తారు. ఓకే, సో చూడండి ఫస్ట్. సో రిటన్ టెస్ట్కి టోటల్గా 300 మార్క్స్కి ఉంటుంది. ఓకే, సో ఈ 300 మార్క్స్ ఎలా అంటే, రిటన్ టెస్ట్ మనకి 150 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ 150 క్వశ్చన్స్ ఇంటూ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 2 మార్క్స్. సో టోటల్గా 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఓకే, ఇక్కడ నెగటివ్ మార్కింగ్ కూడా ఉంది. టోటల్గా 1/3 నెగటివ్ మార్కింగ్ ఉంది. 1/3 నెగటివ్ అంటే ఒక క్వశ్చన్ రాంగ్ అయితే మనకు 0.66 మార్క్స్ లాస్ అవుతాం. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్, సో ఈ రిటన్ టెస్ట్ మేబీ ఆఫ్లైన్ ఉండొచ్చు ఆర్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ అయినా ఉండొచ్చు. అంటే కంప్యూటర్ ఆన్లైన్ అయినా అయి ఉండొచ్చు. అది ఇంకా డిసైడ్ చేయలేదు, అది మేబీ వాళ్ళు అప్డేట్ చేస్తారు. ఓకే, సో రిటర్న్ ప్యాటర్న్ అయితే ఇలా ఉంటుంది. ఇంటర్వ్యూకి మేబీ ఇంచుమించుగా 25 రేషియో అంటే 100 మార్క్స్కి ఇంటర్వ్యూ ఉండొచ్చు. ఓకే, సో ఇది ప్రీవియస్గా ఉన్న దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నాను. ఇప్పుడు కూడా సేమ్ 99% ఇలాగే ఉంటుంది ప్యాటర్ను. ఓకే ఓకే, ఎన్ని చేంజెస్ ఏమైనా ఉండి అప్డేట్ చేస్తే నేను నెక్స్ట్ వీడియోస్లో అప్డేట్ చేస్తాను. ఓకే, జస్ట్ ఫర్ మీకు ఒక ఐడియా కోసం. సో దట్ ఈస్ అబౌట్ ఎగ్జామ్ ప్యాటర్న్. సో నెక్స్ట్ సిలబస్ చూడండి. సో యాక్చువల్గా యూపీఎస్సీ డ్రగ్ ఇన్స్పెక్టర్కి 2011లో ఎగ్జామ్ జరిగింది, 2015లో జరిగింది, 2019లో జరిగింది, 2023లో జరిగింది, ఇప్పుడు ప్రజెంట్ 26. ఓకే, సో ఎప్పుడు జరిగిన సిలబస్ మాత్రం చేంజ్ అవ్వలేదు. ఓకే, సో సిలబస్ ఆల్మోస్ట్ ఇలాగ ఉంది. సో నెక్స్ట్ 2026 అంటే నెక్స్ట్ ఇప్పుడు రాబోయే ఎగ్జామ్లో కూడా సిలబస్ ఇదే ఉంటుంది. ఇంకా వాళ్ళు అప్డేట్ చేస్తారు వెబ్సైట్లో, బట్ 99% ఇదే ఉంటుంది. సో ఆ లోపల మీరు ప్రిపేర్ అవ్వాలి కాబట్టి మీ అవేర్నెస్ కోసం ఈ సిలబస్ ఈ వీడియో చేస్తున్నాను. సో సిలబస్లో నో చేంజ్. 11లో 15, 19, 23 నో చేంజ్, కాబట్టి 26లో కూడా ఇదే సిలబస్సే ఉండొచ్చు. ఓకే, సో చూడండి ఒకసారి. ఫస్ట్ టోటల్గా 13 టాపిక్స్ ఇచ్చారు ఇక్కడ. ఓకే, ఫస్ట్ టాపిక్ బేసిక్ నాలెడ్జ్ ఇన్ ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీ. ఓకే, సో నెక్స్ట్ కెమిస్ట్రీ ఆఫ్ డ్రగ్స్ అండ్ దేర్ యూజెస్. సో ఇది కంప్లీట్గా ఫార్మాస్యూటికల్ కెమిస్ట్రీకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ ఇందులోనే ఫార్మకాలజికల్ అండ్ టాక్సికలాజికల్ ఎఫెక్ట్స్ ఆఫ్ డ్రగ్స్. ఓకే, ఇది ఫార్మకాలజీకి సంబంధించింది. సో ఇందులో మనకి టోటల్గా 2 టాపిక్స్ ఉన్నాయి. సో ఫస్ట్ సిలబస్ డిస్కస్ చేస్తాను ఈ వీడియోలో. నెక్స్ట్ వీడియోలో రెఫరెన్స్ బుక్స్ ఏవి ఫాలో అవ్వాలి, ఓకే, దాని గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తారు. సో నెక్స్ట్ సెకండ్ వన్, నాలెడ్జ్ ఇన్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ఇవాల్యుయేషన్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ డోసేజ్ ఫార్మ్స్. ఓకే, సో ఒక డ్రగ్ ఇన్స్పెక్టర్కి ఉండాల్సిన మెయిన్ నాలెడ్జ్ దేని గురించి ఉండాలంటే మ్యానుఫ్యాక్చరింగ్, అంటే ఇది ఫార్మాస్యూటిక్స్ సంబంధించింది. ఓకే, కంప్లీట్గా ఫార్మాస్యూటిక్స్ సంబంధించింది. సో మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా చేస్తారు, ఎవాల్యుయేషన్ ఎలా చేస్తారు, డోసేజ్ ఫార్మ్స్ అని క్లియర్ కట్గా క్లారిటీ ఉండాలి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్, నాలెడ్జ్ ఇన్ అనాలిసిస్ ఆఫ్ డ్రగ్ ఫార్ములేషన్స్. ఇది ఫార్మాస్యూటికల్ అనాలిసిస్ సంబంధించింది. ఓకే, సో బోత్ డ్రగ్ ఫార్ములేషన్స్, నెక్స్ట్ ఏపీఐస్, యాక్టివ్ ఫార్మాస్యూటికల్ ఇంగ్రీడియంట్స్ని అనాలిసిస్ ఎలా చేస్తారని. సో డిఫరెంట్ అనలిటికల్ టెక్నిక్స్, ఓకే, ఇవన్నీ కూడా డీటెయిల్గా చదవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఫోర్త్, ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ కలెక్షన్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ ప్రిపరేషన్స్. ఓకే, సో ఇక్కడ బ్లడ్ అండ్ బ్లడ్ కాంపోనెంట్స్ అంటే లైక్ ప్లాస్మా, సీరా, ఓకే,
ఓకే, నెక్స్ట్ బ్లడ్ వాటిని ఎలా మనం కలెక్ట్ చేస్తారు, వాటిని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఎలా డివైడ్ చేస్తారు, డిఫరెంట్ స్టోరేజ్ కండిషన్స్ ఎక్సెట్రా అవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. నెక్స్ట్ 5th వన్, ప్రొసీజర్ ఇన్వాల్వ్డ్ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్, సీరా అండ్ బయోటెక్నాలజికల్ ప్రొడక్ట్స్. సో ఇది ఈ 5th చాప్టర్ కంప్లీట్గా కూడా బయోలాజికల్ ప్రొడక్ట్స్ సంబంధించింది అండ్ బయోటెక్నాలజీ ప్రొడక్ట్స్ సంబంధించింది. ఓకే, లైక్ డిఫరెంట్ వ్యాక్సిన్స్, ఓకే వ్యాక్సిన్స్ ఎలా ప్రిపేర్ చేస్తారు, ఓకే లైవ్ వ్యాక్సిన్స్, అటెన్యూటెడ్ వ్యాక్సిన్స్, ఓకే కిల్డ్ వ్యాక్సిన్స్, డిఫరెంట్ టైప్స్, ఓకే సీరాస్ ప్రొడక్షన్ ఎలా చేస్తారు, ఎస్పెషల్లీ ప్రొడక్షన్ గురించి ఐడియా ఉండాలి. ఓకే, ఇదంతా కూడా మనం కాబోయే డ్రగ్ ఇన్స్పెక్టర్ ఎవరైతే డ్రగ్ ఇన్స్పెక్టర్ అవుతారో వాళ్ళకి వీటి మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలని సిలబస్లో పెట్టారు. ఓకే, సో మనం దాన్ని మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ చేయాలి. నెక్స్ట్ డిఫరెంట్ బయోటెక్నాలజికల్ ప్రొడక్ట్స్, రికాంబినెంట్ డిఎన్ టెక్నాలజీ ఎక్సెట్రా వీటి గురించి ఓకే డీటెయిల్గా చదవాలి. నెక్స్ట్ 6th టాపిక్, గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీసెస్. ఇది మనకి ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఆర్ ఫోరెన్సిక్ ఫార్మసీలో ఉండే షెడ్యూల్ ఎం డీటెయిల్డ్గా చదవాలి. ఓకే, ఈ షెడ్యూల్ ఎం మనము డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకుని సిడిఎస్ఈఓ వెబ్సైట్ నుంచి ఆ కాపీని చదివితే కంప్లీట్గా మనకి కవర్ అవుతుంది. ఆర్ ఏదైనా బుక్లో షెడ్యూల్ ఎం కంప్లీట్ డీటెయిల్స్ ఉంటే కూడా చదవచ్చు. ఓకే, నెక్స్ట్ 7th, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్, జిఎల్పి. ఓకే, గుడ్ ల్యాబొరేటరీ ప్రాక్టీస్ ఇది కూడా మనము కంప్లీట్ ఒక సిడిఎస్ఈఓ సైట్ నుంచి పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదివితే మంచిది, ఆల్మోస్ట్ పాయింట్స్ అన్నీ కవర్ అవుతాయి. నెక్స్ట్ 8th, ఇంక్లూడ్ క్లినికల్ ప్రాక్టీసెస్, జీసీపీ. ఓకే, సో ఇవన్నీ కూడా ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ సంబంధించినవి. నెక్స్ట్ 9th, ఇది నాలెడ్జ్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ స్కిల్స్. ఇది మోస్ట్లీ బుక్స్లో ఉండదు. ఓకే, డ్రగ్ ఇన్స్పెక్టర్స్ ఎవరైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు చెప్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఓకే, నెక్స్ట్ 10th, ఇది కూడా ఫార్మాస్యూటికల్ జ్యూరిస్ప్రుడెన్స్ ఆర్ ఫోరెన్సిక్ ఫార్మసీకి సంబంధించింది. డిఎండ్స్ యాక్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ గురించి ఫుల్ ఫ్లెడ్జ్డ్ నాలెడ్జ్ ఉండాలి కాబోయే డ్రగ్ ఇన్స్పెక్టర్స్కి. ఓకే, సో డ్రగ్స్ అండ్ కాస్మెటిక్ యాక్ట్ రూల్స్ సంబంధించి, ఓకే ఇక్కడ క్లినికల్ ట్రయల్స్ సంబంధించింది, ఓకే మ్యానుఫ్యాక్చరింగ్ సంబంధించింది, డ్రగ్స్, మెడికల్ డివైజెస్ అండ్ కాస్మెటిక్స్. ఓకే, సో దీనికి ఏం చదవాలంటే గట్ట పాయింట్ నెంబర్ 10కి ఓకే, సో డిఫరెంట్ యాక్ట్స్ మనం చదవాలి. లైక్ డిఎన్సి యాక్ట్ 1940 ఒరిజినల్ ప్రింట్ మనము డైరెక్ట్గా కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి సిడిఎస్ఈఓ సైట్ నుంచి చదవాలి. ఓకే, నెక్స్ట్ న్యూ డ్రగ్స్ అండ్ క్లినికల్ ట్రయల్స్ రూల్స్ 2019. ఈ బుక్ ఇది కూడా మీరు పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని చదవాలి. నెక్స్ట్ మెడికల్ డివైజెస్ రూల్స్ 2017. ఈ కాపీ కూడా మీకు వెబ్సైట్లో దొరుకుతుంది. దీంట్లో ఉండే డిఫరెంట్ మెడికల్ డివైస్ టైప్స్, నేను వీడియోస్ కూడా చేశాను ఇంతకుముందు, మెడికల్ డివైస్ టైప్స్. ఓకే, సో దీంట్లో డిఫరెంట్ ఫార్మ్స్ ఏంటి ఎక్సెట్రా అవన్నీ చదువుకోవాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాస్మెటిక్స్ రూల్స్ అని 2020లో వచ్చింది, అది కూడా చదవండి. కాస్మెటిక్స్ రూల్స్ 2020 ఇది కూడా పీడిఎఫ్ దొరుకుతుంది వెబ్సైట్లో. ఓకే, సో ఇవి చాలా ఇంపార్టెంట్. ఇది డ్రగ్ ఇన్స్పెక్టర్కి కంపల్సరీ వీటి మీద ఫుల్ నాలెడ్జ్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ 11th టాపిక్, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోఫార్మాస్యూటిక్స్ అండ్ ఫార్మకోకైనెటిక్స్. ఇది బయోఫార్మాస్యూటిక్స్ సంబంధించింది ప్లస్ ఇండైరెక్ట్గా ఫార్మాస్యూటిక్స్లోనే సంబంధించింది. ఓకే, సో దీంట్లో మనకి ఎస్పెషల్లీ ఏడిఎంఈ, అబ్జార్ప్షన్, డిస్ట్రిబ్యూషన్, మెటబాలిజం, ఎక్స్క్రీషన్ ఎలా ఉంటుంది. ఓకే, నెక్స్ట్ బయో అవైలబిలిటీ, ఓకే బయో ఈక్వాలెన్స్ లాంటి స్టడీస్ అన్నీ ఉంటాయి. దీనికి సంబంధించి బుక్స్ కూడా నేను నెక్స్ట్ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ఓకే, ఇవన్నీ కూడా మన ఫార్మసీకి సంబంధించినవి. ఇవి కాక నాన్ ఫార్మసీకి సంబంధించిన కూడా 2 టాపిక్స్ ఇచ్చారు. ఒకటి కంప్యూటర్ నాలెడ్జ్, నెక్స్ట్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ. ఇవి బేసిక్లో లెవెల్లో ఉంటుంది. ఓకే, దాని గురించి పెద్దగా వరి అవ్వాల్సిన పని అయితే లేదు. నార్మల్ బేసిక్ నాలెడ్జ్ ఉంటే చాలు మనకి. బట్ ఇది కూడా కొంచెం ఫోకస్ చేయండి. ఓకే, చిన్న బేసిక్స్ కంప్యూటర్ సంబంధించింది. ఇంగ్లీష్ కూడా నార్మల్గా మీరు ఇంగ్లీష్ చదువుతూ ఉంటే న్యాచురల్గానే మీకు ఈజీగా ఆన్సర్ చేయగలుగుతారు. ఓకే, బట్ అందులోంచి కూడా క్వశ్చన్స్ వస్తాయి, నెగ్లెక్ట్ చేయకూడదు. ఓకే, సో ఇది సిలబస్ సంబంధించింది. ఓకే, సో నెక్స్ట్ వీడియోస్లో డిఫరెంట్ రెఫరెన్స్ బుక్స్ ఏంటి, ఓకే నెక్స్ట్ ఈ సబ్జెక్ట్లో మేజర్గా ఎక్కడెక్కడ మనం ఫోకస్ చేయాలి, ఫోకస్డ్ ఏరియాస్,
ఓకే, దాని గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంకా మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, సో ఓకే, ఆల్ ద బెస్ట్. తొందరగా అప్లికేషన్ కంప్లీట్ చేయండి. 17th వరకు వెయిట్ చేయకండి. ఓకే, లాస్ట్ డేట్ లోపల క్లోజ్ చేయండి. ఓకే, సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.